హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం రేపటి కోసం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. అలాగే రేపటి కోసం ఒక 2 ఇంట్రాడే స్టాక్స్ కూడా మీకు చెప్తాను అనమాట. సో మన లెవెల్స్ కనుక వస్తే కనుక మనం అక్కడ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో అది చూసే ముందు మార్కెట్ యొక్క వ్యూ అనేది కొంత బేరిష్నెస్ ఉంది. సో మనకి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏదైతే మొన్న ఫ్రైడే మార్కెట్ అనేది మనకు కొంత ఫాల్ అనేది మార్నింగ్ అవర్స్లో బాగా కనిపించింది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ మార్కెట్ అనేది రికవరీ అయిందనమాట. ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి మనం అబ్జర్వ్ చేస్తే కనుక మొన్న ఫ్రైడే ఏమైంది, మార్నింగ్ మొత్తం కూడా బేరిష్నెస్ కనిపించింది మార్కెట్లో. ఆ తర్వాత మళ్ళీ కూడా స్లోగా మార్కెట్ రికవరీ అవ్వడానికి ట్రై చేసింది ఫ్రెండ్స్. ఏదైతే మార్నింగ్ ఏదైతే హ్యూజ్ ఫాల్ అయిందో అదంతా కూడా మ్యాక్స్ రికవరీ చేసింది అనమాట. బట్ ఆఫ్టర్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎస్జిఎస్ నిఫ్టీని మనం కనుక చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ 150 పాయింట్స్ అనేది పడిపోయింది అనమాట. సో అరౌండ్ 15,500 అబోవ్ ట్రేడ్ అవుతుంది స్లైట్గా. సో మన మార్కెట్ అనేది కొంత బేరిష్నెస్ ఉంది. ఇంకా కూడా మన మార్కెట్ ఫర్దర్ డేస్లో పడే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మనం 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే కనుక బేరిష్నెస్ ఆ హై లెవెల్స్ సస్టైన్ అవ్వలేకపోయింది. మార్కెట్ కొంత కింద పడే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో బట్ మన వ్యూ ఎప్పుడు కూడా మార్కెట్లోకి వెళ్ళి ట్రేడింగ్ చేసే ముందు న్యూట్రల్గా ఉంటే బెటర్ అనమాట. సో మార్కెట్ కొంత కింద పడుతుంటే మనం ఏదైతే బేరిష్నెస్ చూసుకొని మనం పొజిషన్ తీసుకోవచ్చు, లేదా మార్కెట్ కొంత అప్ సైడ్ వెళ్తుంటే అటు సైడ్ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో ట్రేడర్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా మనకి న్యూట్రల్గా ఉండాలి. బట్ మన అనాలిసిస్ అనేది చేసుకోవాలి. వ్యూ అనేది ఇంపార్టెంట్, బట్ ఎప్పుడు కూడా మనకి మార్కెట్ మూమెంట్తో మనం ట్రేడ్ చేస్తే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా మనం నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటి కోసం చూసినట్టయితే కనుక మొన్న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి అరౌండ్గా 15,700 అరౌండ్గా క్లోజ్ అయిందనమాట. సో మనకి సపోర్ట్స్ వచ్చేసరికి 15,500 ఏదైతే ఉందో, సో ఇది మనకి మేజర్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో 15,500 ఏదైతే ఉందో అది మేజర్ సపోర్ట్ అనమాట. మొన్న ఆ లెవెల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి మళ్ళీ రికవరీ అయిపోయింది. సో మనకి నియర్ బై సపోర్ట్ చూస్తే కనుక 15,560. ఒకవేళ మార్కెట్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి 15,560 లెవెల్ దాకా వచ్చి రీట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 15,500 అనమాట. సో ఇక్కడ మేజర్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయితే అప్పుడు మనం మార్కెట్లో ఫర్దర్ ఫాల్ అనేది చూడొచ్చు అనమాట. మనం ప్రీవియస్ ఇంటర్డే స్టాక్స్ వీడియో కూడా ఆ రోజు కూడా చెప్పాను, 15,500 మనకి మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సేమ్ ఆ రోజు ఆ లెవెల్ దగ్గరే మనకి ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకుని అరౌండ్గా కొంత బ్రేక్ అయినట్టు బ్రేక్ మళ్ళీ కూడా పైకి వచ్చింది అనమాట. సో ఆ 15,500 అనేది చాలా మంచి సపోర్టు. బట్ దానికంటే కొంత పైన మనకి 15,560 దగ్గర సపోర్ట్ ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ రేపొద్దున నిఫ్టీ ఒక 100 పాయింట్స్ డౌన్ అయినా సరే 15,560 దగ్గర సపోర్ట్ అనేది తీసుకొని రివర్స్ అవ్వచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనకి ఆ 60 పాయింట్స్ కింద పడి 15,580 లేదా 15,480 నుంచి 500 ఈ లెవెల్ ఏదైతే ఉందో కొంత సపోర్ట్ అనమాట. సో ఇది కనుక బ్రేక్ అయితే మార్కెట్లో 200 పాయింట్స్ 300 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంటుందన్నమాట ఫర్దర్ డేస్లో. సో మనకి నియర్ బై సపోర్ట్స్ వచ్చేసరికి 15,500 అలాగే 15,560 ఫ్రెండ్స్. సో అలాగే ఒకవేళ మార్కెట్ కొంత గ్యాప్ అప్ ఏమైనా ఓపెన్ అయితే కనుక రేపు మార్నింగ్, సో మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 15,570 ఏదైతే ఉందో ఇది మనకి 770 అనేది మనకి రెసిస్టెన్స్ అనమాట. సో అది కూడా బ్రేక్ అయితే మనకి 15,830 అనేది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. సో మన రెసిస్టెన్స్ వచ్చేసరికి 15,770 అలాగే 15,830 అనేది రెసిస్టెన్స్. సపోర్ట్స్ వచ్చేసరికి 15,560 15,500 అనేది మనకి సపోర్ట్స్ అనమాట రేపటి కోసం నిఫ్టీ 50వి. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది. బట్ మొన్న ఫ్రైడే మార్కెట్ మనం చూస్తే కనుక మార్నింగ్ ఏదైతే బేరిష్నెస్ కనిపించింది, ఆఫ్టర్నూన్ మార్కెట్ రికవరీ అయింది. బట్ ఆ తర్వాత ఎస్జిఎస్ నిఫ్టీ పడింది కాబట్టి ఇది కూడా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ ఓపెన్ అయిన వెంటనే షార్ట్ పొజిషన్స్ అదే పుట్ ఆప్షన్స్ బై చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడి నుంచి రికవరీ స్టార్ట్ అయితే హ్యూజ్ రైజింగ్ కూడా ఉండొచ్చు. సో 1 or 2 క్యాండిల్స్ చూసి అప్పుడు మనం పొజిషన్ తీసుకోవాలి. సో మొన్న మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయ్యేసరికి అరౌండ్ 34,690 700 ఈ రేంజ్లో క్లోజ్ అయిందన్నమాట. సో మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి ఆ 34,500 లెవెల్ అనమాట. సో 34,480 నుంచి 500 ఇది మేజర్ సపోర్టు. ఎందుకంటే ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ మనకి ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్ కూడా
ఎక్కువగా ఉన్నారు. సో 34,500 అనేది మేజర్ సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్ టు 34,000 లెవెల్ దాకా వచ్చేస్తుంది. మొన్న అదే చూసాం, మొన్న వీడియోలో కూడా చెప్పాను 34,500 చాలా సపోర్ట్. అది బ్రేక్ అయితే మినిమం టు మినిమం 34,000 లెవెల్ దాకా వచ్చేస్తుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు కూడా సేమ్ మనకి సపోర్ట్స్ అదే యాక్ట్ చేస్తుంది అనమాట. 34,500 అనేది మనకి సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 34,400 అలాగే 33,770 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్ ఏమైనా కొంత గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే కనుక మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 34,840 అప్రాక్సిమేట్లీ మనకి రెసిస్టెన్స్ అనమాట. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే 35,200 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తే, సో ఇది మనకి రేపటి కోసం బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫ్రెండ్స్. సో ఇమీడియట్ సపోర్ట్ 34,500. ఇది బ్రేక్ అయితే ఇక్కడ ఎక్కడ కూడా సపోర్ట్ లేదు, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. సో 34,000 లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒకవేళ మార్కెట్ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక సో మనకి ఇమీడియట్గా 34,840 అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసింది. సో 34,840 అనేది మనకి రెసిస్టెన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 35,000, అలాగే ఇంకా పైకి వెళ్తే కనుక 35,200 దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి రేపటి కోసం బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే మనం 2 ఇంట్రాడే స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ స్టీల్ అనమాట. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చేసరికి మనకి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది, అది బ్రేక్ అయింది అనమాట. సో దీన్ని మనం రైజింగ్ వెజ్ ప్యాటర్న్ అంటాం. సో అది బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యి లాస్ట్ 2 డేస్ నుంచి స్టాక్ మళ్ళీ పడుతుందన్నమాట. సో ఒకవేళ రేపు పొద్దున్న మార్కెట్ ఏదైతే ఇప్పుడు 2 ఇంట్రాడే స్టాక్స్ ఇస్తానో 2 కూడా షార్ట్ సెల్లింగ్కి, సో మనం సెల్లింగ్ సైడ్ ఉంటాం. సో మార్కెట్ అనేది ఖచ్చితంగా నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు పొజిషన్ అనేది తీసుకోండి. సో మార్కెట్ నెగిటివ్ ఉండి మన స్టాక్ కూడా సెల్లర్స్ ఎక్కువ ఉండి స్టాక్ పడుతుంటే అప్పుడు మనం పొజిషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ మొన్న ఫ్రైడే రోజు మనం చూస్తే కనుక 670 రూపీస్ దగ్గర అరౌండ్గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ రేపు పొద్దున మార్కెట్ నెగిటివ్ ఉండి ఈ స్టాక్ 668 రూపీస్ బిలో, అంటే అరౌండ్ 2 రూపీస్ 3 రూపీస్ బిలో కనుక మనకి దొరికితే కనుక మనం షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు అనమాట, షార్ట్ సెల్ చేయొచ్చు. మన ఇమీడియట్ ఏదైతే టార్గెట్స్ వచ్చేసరికి 668కి మనం షార్ట్ చేస్తాం. సో 652 అలాగే 648 దాకా మనం టార్గెట్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో మనం జేఎస్డబ్ల్యూ స్టీల్కి మనం 668 బిలో షార్ట్ చేస్తాం, 652 అలాగే 648 అనేది మనకి టార్గెట్స్ అనమాట. అరౌండ్ 2% దాకా మనం తీసుకోవచ్చు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ ఫాలో అవ్వచ్చు. సో ఒక 2% దాకా మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్. సో లెవెల్స్ ఏవైతే ఉన్నాయో నేను లెవెల్స్ చివరిలో యాడ్ చేస్తున్నాను, ఒక పిక్లో రూపంలో మీకు కనిపిస్తుంది. దాంట్లో మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలాగే ఇంట్రాడే స్టాక్స్ లెవెల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక్కడ మీరు అనాలిసిస్ ఏ విధంగా చేసామో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో లాస్ట్ 2 డేస్ బట్టి అది బ్రేక్అవుట్ అయ్యి ఫర్దర్గా డౌన్ ఉంది. సో మార్కెట్ కూడా కొంత నెగిటివ్ ఉంది కాబట్టి రేపు పొద్దున మార్కెట్ నెగిటివ్ ఉంటే మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ వెళ్తాం అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా చాలా బాగా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. హై లెవెల్స్ దగ్గర సస్టైన్ లాగా కింద పడింది, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చింది. దీన్ని మనం డబుల్ టాప్ అనొచ్చు లేదా ఎం షేప్ ప్యాటర్న్ అనొచ్చు. సో ఎం షేప్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిందన్నమాట. లాస్ట్ 3 డేస్ బట్టి కంటిన్యూస్ ఫాల్ అయింది. సో ఇంకా కూడా ఫర్దర్గా డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ రేపు పొద్దున్న మార్కెట్ నెగిటివ్ ఉండి ఈ స్టాక్ కూడా ఫర్దర్గా కింద పడుతుంటే అలాగే సెల్లర్స్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం పొజిషన్ అనేది తీసుకుంటాం. సో ఇది ప్రస్తుతం 470 రూపీస్ దగ్గర అరౌండ్గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మనం 468 రూపీస్ బిలో షార్ట్ చేస్తాం. మినిమం టార్గెట్ 462, అలాగే ఇంకా కింద పడితే 458 అలాగే 452 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మనం ఒక 2% to 3% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో స్టాక్ వచ్చేసరికి 470 రూపీస్ దగ్గర ఉంది. 468 బిలో మనకు దొరికి మార్కెట్ నెగిటివ్ ఉండి స్టాక్ కూడా కింద పడుతుంటే మనం పొజిషన్ తీసుకుంటాం. సో మినిమం ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 1% 462, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 458 నుంచి 454 దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. సో ఒక 2% అయినా మనం ఈ స్టాక్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. రేపు పొద్దున మార్కెట్ నెగిటివ్ ఉండి స్టాక్ కింద పడుతుంటే మినిమం 2% అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మేజర్ బ్రేక్అవుట్ అయింది, సివియర్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 462 దగ్గర మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది, ప్రస్తుతం సపోర్ట్ కింద కూడా యాక్ట్ చేయొచ్చు. సో మినిమం 1% తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా కూడా ఫర్దర్గా ఫాలో అవుతుంటే మనం అది కూడా బ్రేక్ అయితే కనుక అప్పుడు 2% to 3% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనమాట. సో నెక్స్ట్ మీకు లెవెల్స్ కనిపిస్తే ఆ లెవెల్స్ చూసుకోండి. సో దట్ పిక్ ఏమైనా ఉంటే తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకొని ఆ లెవెల్స్ మనకి ఎగ్జాక్ట్గా వస్తే అప్పుడు మనం పొజిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ఇది
సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.